ఈ రోజు ట్రేడ్ అనేది ఎలా ప్లాన్ చేశానో చెప్తానండి. ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే అనేది మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అనేది ఉండే. ఈ డౌన్ ట్రెండ్ లో చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు, కానీ ఈ సెల్లర్స్ కి మినిమం 50% అనేది మార్కెట్ అనేది రీట్రేస్మెంట్ అనేది అవ్వలేదు. కాబట్టి ఈ రోజు మార్కెట్ ఏం చేసిందంటే ఆ రీట్రేస్మెంట్ తినడానికి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ మీకు ఫిబ్ వేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి నేను ఫిబ్ అనేది చేశాను. ఫిబ్ వేస్తే మనకు 50 to 60% జోన్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నేను ఒక బాక్స్ అనేది డ్రా చేసుకున్నాను. ఈ రోజు ఏమైందంటే మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఈ రీట్రేస్మెంట్ అనేది ఇక్కడ అయిపోయింది అనమాట. స్టార్టింగ్ లోనే అవ్వడం వల్ల మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఏమైతుందంటే సైకాలజీ ప్రకారము ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ కి ఒక పెద్ద విక్ అనేది ఫామ్ అయ్యి బయర్స్ అందరినీ ఇన్వైట్ అనేది చేస్తుంది మార్కెట్. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ రెసిస్టెన్స్ ని డైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది చేసింది. ఇక్కడ చాలా మంది బయ్యర్స్ వస్తారు. ఈ బయ్యర్స్ ని తినడానికి మార్కెట్ అనేది ఖచ్చితంగా కిందికి రావాలని చెప్పేసి సైకాలజీ ప్రకారం ఇక్కడ నేను 1 minute లోకి వెళ్ళి ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ రాగానే నేను ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేద్దామని అనుకున్నాను. ఇక్కడ నాకు ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఫామ్ కాగానే ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది 50 points అనేది పెట్టుకున్నాను. టార్గెట్ అనేది 140 points అనేది నేను ఇక్కడ ప్లేస్ చేశాను. ఇక్కడ టార్గెట్ హిట్ అవుతుందో లేదో తెలుసుకున్నాము. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయింది. మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అయింది, కానీ ఇక్కడ మార్కెట్ అనేది పైకి అనేది ఎక్కువగా వెళ్ళదు. ఎందుకంటే సెల్లర్స్ స్టాప్ లాసెస్ అనేవి ఎక్కువగా లేవు కాబట్టి మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇక్కడ. సో ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.